శ్రీ ఆది శంకరాచార్య విరచిత నిర్వాణ దశకం. న భూమి న తోయం న తేజో న వాయునఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న వర్ణాశ్రమాచార ధర్మాన మే ధారణాధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసః న తత్తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న మాతా పితా వా న దేవా న లోకా న వేదా న యజ్ఞాన తీర్థభ్రంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న చోత్వం న చాధుం న చాంతర్ న బాహ్యం న మేధం న తేయం న పూర్వాపరా వియద్వ్యాపకత్వాదఖండైకరూపః తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వాత్ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్షా న చత్వం న చాహం న చాయం ప్రపంచ స్వరూపావబోధి వికల్పా సహిష్ణు తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న జాగ్రన్ న మే స్వప్నకో వా సుషుప్తిం న విశ్వో న వా తైజసః ఆత్మకో వా అవిద్యాత్మకత్వాత్ త్రయాణం తురీయ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. అవివ్యాపకత్వాత్ తత్వప్రయోగాత్ స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్ జగత్తు చ మే తత్ సమస్తం తదన్యః తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న జైకం తదన్యద్వితీయం కుతస్యాత్మ కేవలత్వం న చ కేవలత్వం న శూన్యం న చ శూన్యమద్వైతకత్వాత్ తథం సర్వవేదాంత సిద్ధిం బ్రవీమి. ఇది శ్రీ ఆది శంకరాచార్య విరచిత నిర్వాణ దశకం సంపూర్ణం. నిర్వాణ దశకం శ్రీ ఆది శంకరాచార్య విరచితం ఉన్నది శివాత్మ మాత్రమే. ఆ శివుడినే నేను. ప్రసాద్ భరద్వాజ. ఈ పద దశశ్లోక రచన నిర్వాణ శతకంను పోలి ఉంటుంది. దానిలాగే అద్వైత సిద్ధాంతంలో తర్కరహిత శంకరాచార్యుల విశిష్ట సారాంశం. ఇక్కడ కూడా శంకరాచార్యుల ప్రయత్నం ఇతర సమస్తాన్ని నిరాకరించి బ్రహ్మను ఉన్న ఒకే నిజమైన సత్యం అని స్పష్టంగా ప్రకటించటమే. ప్రతి శ్లోకంలో నిరర్ధకమైన అంశాలను వివరించడం జరుగుతుంది మరియు ప్రతి శ్లోకం శివ కేవలోహం, శివాత్మ మాత్రమే ఉంది, ఆ శివుడినే నేను అన్న ధృవీకరణతో ముగుస్తుంది. తనను శిష్యునిగా స్వీకరించమని కోరుతూ శ్రీ శంకరుని వద్దకు వెళ్లిన శ్రీ గోవిందపాదులు ఆయనను ఎవరు అని అడిగినప్పుడు దశశ్లోకిను శ్రీశంకర స్వయంభూగా రచించారని చెబుతారు. ఈ ప్రశ్నకు శ్రీశంకరుని సమాధానమే దశశ్లోకి. ఈ శ్లోకాల సారాంశమేమిటంటే అతను మరియు అందరూ కూడా శరీరం, మనస్సు మరియు ఇంద్రియాల పరిమితత్వం లేని స్వచ్ఛమైన ఆత్మ మాత్రమే. 1వ శ్లోకం న భూమిర్న తోయం న తేజో న వాయుః న ఖమ్నేంద్రియం వా న తేషాం సమూహః అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేను భూమిని కాదు, నీరు కాదు, నేను కాంతిని కాదు, గాలి కాదు, నేను ఆకాశాన్ని కాదు, ఇంద్రియాలను కాదు, ఇవన్నీ కలిసి ఉన్న సమూహాన్ని కూడా కాదు, ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడూ ఉండవు. సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను. నేను మూలకం భూమి కాదు, నీరు కాదు, అగ్ని కాదు, గాలి లేదా ఈథర్ లేదా వ్యక్తిగతంగా ఏ అవయవం కాదు, లేదా అన్ని మూలకాలు లేదా అవయవాలు మొత్తం కలిసి కాదు. వైవిధ్యం కారణంగా మెలకువ మరియు స్వప్నాలలోని పరిమిత అనుబంధాల యొక్క స్వయం అనేది గాఢనిద్రలో ఇంద్రియాలు, మనస్సు మొదలైన వాటి రూపంలో పరిమిత అనుబంధాలు అనేవి లేకుండా నిజ స్వయంగా ఉనికిలో ఉంటుంది. సమస్త ద్వంద్వత్వాలు తిరస్కరించబడినప్పుడు ఒంటరిగా మిగిలిపోయే అత్యంత శుభప్రదమైన, గుణరహితమైన, ద్వంద్వరహితమైన వ్యక్తిని నేను. 2వ శ్లోకం న వర్ణ న వర్ణాశ్రమాచారధర్మ న మే ధారణాధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయాః మమాధ్యాసః న తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేను వర్ణాన్ని కాదు, వర్ణాశ్రమాచార ధర్మాన్ని కాదు,
నేను జీవనస్థితి నియమాలను కాదు, న్యాయబద్ధమైన వృత్తాచరణను కాదు, నా ధ్యానం, ధారణ, యోగ సాధనలను కాదు. నేను మరియు నాది అనే భావనలను త్యజిస్తే సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను. కులాలు మరియు జీవిత దశలుగా విభజించడం లేదా వివిధ జాతులు మరియు జీవితంలోని దశల ప్రవర్తనల విధుల నియమాలు నాకు వర్తించవు. నాకు ధారణ, ధ్యానం, యోగం మొదలైన వాటి అవసరం లేదు. స్వయంను శరీరం, మనస్సు మరియు అవయవాలతో గుర్తించడం వల్ల ఏర్పడిన నేను మరియు నాది అనే భావనలు పోయాయి కాబట్టి నేను శుభప్రదంగా ఉండి అన్ని ద్వంద్వ లక్షణాల నుండి విముక్తి పొందిన వాడను, స్వయంగా శివుడను. 3వ శ్లోకం. న మాతాపితా వా న దేవా న లోకా న వేదా న యజ్ఞా న తీర్థం బ్రువంతి సుషుప్తో నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేను నా తల్లి, నా తండ్రి, దేవతలు లేదా లోకాలు కాదు. వేదాలు, యజ్ఞాలు లేదా తీర్థాలు లేవు. నిద్రలో అన్ని లేకపోయినా ఖారీదైన శూన్యత ఎక్కడా లేదు. సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను. గాఢనిద్రలో తల్లి, తండ్రి, దేవతలు, లోకాలు, వేదాలు, యాగాలు, పవిత్ర స్థలాలు లేవని సూతులు చెబుతున్నాయి. అలాగని పూర్తిగా శూన్యం కూడా లేదు, ఎందుకంటే నేను అన్ని గుణాల నుండి విముక్తుడైన తరువాత ఒక శుభ స్వయంగా ఉనికిలో ఉన్నాను. కులం, జీవిత దశ మొదలైన భావనలు, శరీరంతో గుర్తింపు పొందడం మొదలైనవి కేవలం తప్పుడు జ్ఞానంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ తప్పుడు జ్ఞానం లేనప్పుడు అలాంటి భావనలు ఉన్నట్లుగా అని ఎత్తి చూపబడింది. కానీ ఈ గాఢ నిద్రలో అవి ఉనికిలో లేవు. కేవలం స్వయం మాత్రమే ఉనికిలో ఉంది. ఈ శ్లోకం బృహదారణ్యక ఉపనిషత్తు ఆధారంగా రూపొందించబడింది. ఇది గాఢనిద్రలో ఉన్న స్థితిలో తండ్రి తండ్రి కావడం మానేస్తాడు, తల్లి తల్లి కావడం మానేస్తుంది, దొంగ దొంగ కాదు మొదలైనవి. 4వ శ్లోకం. న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేను సాంఖ్య సిద్ధాంతం కాదు, శైవ, పంచరాత్ర, జైన మరియు మీమాంస సిద్ధాంతం కూడా కాదు. ఈ అన్ని ప్రత్యేకమైన అనుభూతులు ఆత్మశుద్ధిని వివరించవు. సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను. సాంఖ్య దృష్టి కాదు లేదా శైవ, పాంచరాత్ర, జైన లేదా మీమాంసక దృక్పథం మొదలైనవి కాదు. ఇవేవి మహావాక్యం ద్వారా సమర్థనీయమైనవి కావు. బ్రహ్మం పూర్తిగా స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. నిష్పాక్షికమైన బ్రహ్మం యొక్క సాక్షాత్కారం కారణంగా నేను అన్ని గుణాల నుండి విముక్తుడైన ఏకైక స్వయంభూగా ఉన్నాను. 5వ శ్లోకం. న చోర్ధ్వం న చాదో న చాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యక్ న పూర్వాపరాదిక్ వియగ్వ్యాపకత్వాదఖండైకరూప తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేను పైన కాదు, కింద కాదు, లోపల కాదు, బయట కూడా కాదు, మధ్యంలో కాదు, పక్కవైపుకి కూడా కాదు, తూర్పు, పశ్చిమ దిశలు కూడా కాదు. ఎందుకంటే నేను వ్యాపకత కలిగిన ఆకాశం లాంటి వాడిని నిర్విఘ్నమైన రూపంలో ఉన్నాను. సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను. బ్రహ్మకు ఎగువ లేదా దిగువ భాగం అనేవి లేవు. దానికి లోపల లేదా వెలుపల లేదు. దానికి మధ్య లేదా ఏదైనా అంతటా లేదు. మరియు దానికి తూర్పు లేదా పడమర దిశలు లేవు. ఎందుకంటే ఇది అంతరిక్షం వలె సర్వవ్యాప్తి చెందింది లేదా అంతరిక్షంలో కూడా వ్యాపిస్తుంది. ఇది ఒకటి మరియు భాగాలు లేకుండా ఉంటుంది. నేను అన్ని గుణాల నుండి విముక్తుడైన ఏకైక స్వయంభూగా ఉన్నాను. 6వ శ్లోకం. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం పరూపం తథా జ్యోతిరాకారకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేను తెల్లని వర్ణం కాదు, నల్లని వర్ణం కాదు, ఎరుపు కాదు, పసుపు కూడా కాదు. నా రూపం వంకరగా లేదు, బలంగా లేదు. నా రూపం చిన్నది కాదు, పొడవుగా లేదు. ఎందుకంటే నా స్వరూపం రూపరహితమైన వెలుగు రూపంలో ఉంటుంది. సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను.
బ్రాహ్మణుడు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు కాదు. అది చిన్నది కాదు, పెద్దది కాదు. ఇది పొట్టిది కాదు, పొడవాటిది కాదు. ఇది తేజస్సు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నందున ఇది తెలియదు. నేను అన్ని గుణాల నుండి విముక్తుడైన ఏకైక స్వయంభూగా ఉన్నాను. 7వ శ్లోకం. న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న చాయం ప్రపంచః స్వరూపావబోధో వికల్పాసహిష్ణు తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేను ఉపదేశకుడు కాదు, శాస్త్రాలు కాదు, నేను శిష్యుడు కాదు, శిక్షా విధానాన్ని కాదు, నేను నీవు కాదు, నేను కాదు, ఈ ప్రపంచం కాదు. స్వస్వరూప అవబోధం కల్పనలకు చోటివ్వదు. అందుకే సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను. గురువు లేదా గ్రంథాలు లేవు, విద్యార్థి లేదా బోధన, మీరు లేదా నేను లేదా ఈ ప్రపంచం లేదు. ఒకరి వాస్తవ స్వభావం యొక్క జ్ఞానం వివిధ అవగాహనలను అంగీకరించదు. నేను అన్ని గుణాల నుండి విముక్తుడైన ఏకైక స్వయంభూగా ఉంటాను. 8వ శ్లోకం. న జాగ్రన్న మే స్వప్నకో వా సుషుప్తిః న విశ్వో న వా తైజసః ప్రాజ్ఞకో వా అవిద్యాత్మకత్వాత్ త్రయాణాం తురియః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేను జాగ్రత్త స్థితి కాదు, స్వప్న స్థితి కూడా కాదు, నా స్థితి సుషుప్తి కాదు, నేను విశ్వో లేదా తైజసో లేదా ప్రాజ్ఞో కాదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవన్నీ అవిద్యా స్వరూపాలు. నేను తురీయ స్థితి, వీటికి మించి ఉన్నాను. సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను. నాకు మెలకువ స్థితి లేదు, స్వప్నస్థితి లేదు, గాఢనిద్ర లేదు. నేను విశ్వ లేదా తైజస లేదా ప్రాజ్ఞను కాదు. ఈ 3 స్థితులు అజ్ఞానం యొక్క ఉత్పాదనలు మాత్రమే. కాబట్టి నేను ఈ 3 స్థితులను దాటిన 4వ స్థితికి మించి ఉనికిలో ఉన్నాను. జాగ్రత్తావస్థలో జీవానికి, స్వప్నస్థితిలో తైజసానికి, గాఢనిద్రలో ఉన్న ప్రాజ్ఞకు విశ్వం అని పేరు. నేను అన్ని గుణాల నుండి విముక్తుడైన ఏకైక స్వయంభూగా ఉంటాను. 9వ శ్లోకం. అపి వ్యాపకత్వాద్ది తత్వప్రయోగాః త్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్ జగత్తుచ్ఛమే తత్సమస్తం తదన్యత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నాకు వ్యాపకత్వం ఉంది, నా తత్వం స్వతంత్రంగా ఉంది, బయటి దేనిపై ఆధారపడదు. ఈ ప్రపంచం నాది కానందువల్ల అది అల్పమైనది. సర్వం తొలగించిన తర్వాత కూడా మిగిలేది శివతత్వం మాత్రమే. ఆ శివుడనే నేను. ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. కోరుకున్న లక్ష్యం, స్వయమస్తిత్వం మరియు దేనిపైన ఆధారపడదు. అయితే దాని నుండి భిన్నమైన మొత్తం విశ్వం అసత్యమైనది. నేను అన్ని గుణాల నుండి విముక్తుడైన ఏకైక స్వయంభూగా ఉంటాను. 10వ శ్లోకం. న చేకం తదన్యద్ది ద్వితీయం కుతః స్యాత్ న వా కేవలత్వం న చాకేవలత్వం న శూన్యం న చాశూన్యమద్వైతకత్వాత్ కథం సర్వవేదాంతసిద్ధం బ్రవీమి. ఒకటిగా ఉండటం కుదరదు, రెండుగా ఉండటం అసంభవం. కేవలం ఒకటి కాదు, ఒకటి కానిది కూడా కాదు, శూన్యమూ కాదు, శూన్యేతరమూ కాదు, అద్వైత సత్యమైందే. సర్వ వేదాంతాలు ప్రతిపాదించిన ఈ సత్యాన్ని నేను ఎలా వివరించగలను? ఇది ఒకటి కాదు, దానికి భిన్నంగా రెండవది ఎలా ఉంటుంది? దీనికి సంపూర్ణత్వం లేదా అసంపూర్ణత ఏమీ లేదు. ద్వంద్వత్వం లేనిది కనుక ఇది శూన్యం కూడా కాదు, శూన్యం కానిది కూడా కాదు. మొత్తం వేదాంత సారాంశమైన దానిని నేను ఎలా వర్ణించగలను? అద్వైతం ప్రకారం బ్రహ్మంతో సమానమైన వ్యక్తి స్వయం, అన్ని గుణాలు లేనివాడు మరియు చేసేవాడు లేదా అనుభవించేవాడు కాదు. మేల్కొనే స్థితిలో మనస్సు, ఇంద్రియం మరియు భౌతిక శరీరం ఆత్మ నుండి ఉద్భవించిన చైతన్యంతో పనిచేస్తాయి. స్వప్నస్థితిలో భౌతిక శరీరం మరియు ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనస్సు పనిచేస్తుంది మరియు వివిధ వస్తువులను సృష్టిస్తుంది. గాఢ నిద్రలో మనస్సు కూడా నిద్రాణమై ఉంటుంది మరియు ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఈ స్థితిలో కూడా ఆనందం యొక్క అనుభవం మరియు ప్రతిదీ యొక్క పూర్తి అజ్ఞానం ఉంది. ఒక వ్యక్తి నిద్ర నుండి మేల్కొన్నప్పుడు అతను లేదా ఆమె నేను సంతోషంగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియదు అనే వాస్తవం ద్వారా నిరూపించబడింది. శుద్ధ చైతన్యమైన ఆత్మ గాఢనిద్రలో కూడా ఉంటుందని ఇది రుజువు చేస్తుంది.
ఈ స్థితిలో ఆత్మ తప్ప మరొకటి లేదు. అవిద్య వలన ద్వంద్వ జగత్తు బ్రహ్మముపై అతిశయోక్తి మాత్రమే. ఆత్మజ్ఞానం ఉద్భవించినప్పుడు ఈ అవిద్య నాశనమై స్వయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది ఎప్పటికీ తిరస్కరించబడదు. ఈ స్వయం స్వచ్ఛమైన చైతన్యం గుణరహితమైనది మరియు మంగళకరమైనది. ఇది శ్రీ ఆది శంకరాచార్య విరచిత నిర్వాణ దశకం సంపూర్ణం. జై గురుదేవ్. వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు. చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్తు పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని సందేశాత్మక వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.